వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ పురుషోత్తమ హరి శ్రీరమణ తిరువెంకటగిరి శ్రీరమణ వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ తిరుమలవాస శ్రీరమణ భవభయనాశ శ్రీరమణ. హాయ్ పిల్లలు, ఈసారి మీకు ఒక మంచి కథ చెప్పాలని వచ్చాను. ఈ కథ పేరు చిలక చెప్పిన సలహా. కథ వింటారా? 8 ఏళ్ల లింగు పతంగి ఎగరేయటానికి ఊరు బయట ఉన్న తోటలోకి బయలుదేరాడు. స్నేహితులు కూడా కొందరు వెంట వెళ్ళారు. అందరూ తోటలో పతంగులు ఎగరేసుకుంటుంటే హఠాత్తుగా లింగు పాదాల దగ్గర ఒక రామచిలుక నేల మీద పడిపోయింది. లింగు ఆ చిలుకను ప్రేమగా చేతుల్లోకి తీసుకున్నాడు. దానికి ఒక రెక్క కోసుకుపోయి రక్తం కారుతోంది. బాధతో కీచుకీచుమంటూ అరుస్తోంది. తమ పతంగుల మాంజాయే దాని రెక్కలకు తగిలి గాయపడిందని లింగుకు అర్థమైంది. చాలా జాలి వేసింది. కానీ మిత్రులు అదేమీ పట్టించుకోకుండా మళ్ళీ పతంగులు ఆడుకోవటానికి వెళ్ళిపోయారు. లింగు చిలుక భయపడుతుంటే దానికి భయం లేదని చెప్పాడు. కాసిన్ని నీళ్లు తాగించాడు. మిత్రులు పిలుస్తున్నా వినకుండా చిలుకను తీసుకుని ఇంటి దగ్గరలో ఉన్న డాక్టర్ మామయ్యని కలిసి దానికి వైద్యం చేయమని కోరాడు. డాక్టర్ మామయ్య నవ్వుతూ దానికి కొంచెం మందు పొడి అద్ది చికిత్స చేశాడు. దీనికి కనీసం 2 రోజులు విశ్రాంతి అవసరం అని చెప్పాడు డాక్టర్ మామయ్య. లింగు మనసంతా బాధతో నిండిపోయింది. తమ మూలంగా ఈ రామచిలుకకు ఇంత కష్టం వచ్చిందనుకున్నాడు. ఆడుకోవాలని అనిపించలేదు. చిలుకను తమ ఇంటికి తీసుకువెళ్ళి ఒక చిన్న చాప వేసి దాని మీద కొన్ని జామపండు ముక్కలు ఉంచాడు. చిన్న గిన్నెలో నీళ్లు కూడా పెట్టాడు. రక్షణ కోసం పైన ఒక గంప బోర్లించాడు. తను ఆ గంప పక్కనే కాపలా కూర్చున్నాడు. చిలుక అప్పుడప్పుడు బాధతో అరుస్తోంది. ఆ అరుపులు విని వరండాలో పడుకున్న కుక్క అక్కడికి వచ్చింది. వంటింట్లో నుంచి పిల్లి వచ్చింది. వాటిని చూడగానే లింగుకు భయం వేసింది. తను ఇక్కడ లేకపోతే ఈ 2 దీన్ని తినేస్తాయని ఆ రాత్రంతా అక్కడే పడుకున్నాడు. అమ్మతో చెప్పి కంచం అక్కడికే తెప్పించుకుని అన్నం తిన్నాడు. తల్లి తండ్రి వాడి జాలిగుండెకు చాలా ఆనందపడ్డారు. వాడి సంగతి తెలుసు కనుక అడ్డు చెప్పలేదు. మర్నాడు ఉదయం చిలుక అరుపులకు లేచాడు లింగు. చిలుకకు ఏమైందోనని చటుక్కున గంప ఎత్తి చూశాడు. చిలుక పరిస్థితి చూసేసరికి వాడికి కళ్ళ నీళ్లు తిరిగాయి. గండు చీమలు దాని గాయానికి పట్టేశాయి. ఆ బాధకు అది అరుస్తోంది. గబగబా వాటన్నింటినీ దులిపేసి దాన్ని ఒక సంచిలో పెట్టి ఇంటి చూరుకు ఉన్న మేకుకు తగిలించాడు. వాడు స్నానం చేసి వచ్చేసరికి చిలుక మళ్ళీ అరుస్తోంది. ఏంట్రా అని చూసేసరికి తాటాకు కప్పులోంచి ఒక పాము సంచిలోకి దూరే ప్రయత్నం చేస్తోంది. లింగుకు విపరీతమైన భయం వేసింది. నాన్న నాన్న అని గట్టిగా అరిచి పాముని చూపించాడు. వెంటనే తండ్రి దుడ్డు కర్రతో పామును చంపేశాడు. అమ్మయ్య, చిలుక ప్రాణాలకు ముప్పు తప్పింది అనుకున్నాడు లింగు. ఆ సాయంత్రం చిలుకను సంచిలోంచి బయటకు తీసి దానితో కబుర్లు చెప్పడం మొదలుపెట్టాడు. ఆహారము నీళ్లు దొరకడంతో చికిత్స జరగడంతో కొంత కోలుకుంది చిలకమ్మ. లింగు ఇంకా నన్ను వదిలేయి, ఎలాగోలా ఎగిరిపోతాను, ఒంట్లోకి కాస్త శక్తి వచ్చింది అంది చిలుక. వెళ్ళిపోతాననేసరికి లింగుకి బాధ కలిగింది. ఇంకా నీరసంగా ఉన్నావు, కొన్నాళ్ళు ఉండొచ్చు కదా అన్నాడు. పర్వాలేదులే, వెళ్ళిపోతాను. మనం స్నేహితులం అయ్యాం కనుక అప్పుడప్పుడు వస్తాను, నీతో కబూర్లాడతాను. ఇప్పటికి నన్ను వెళ్ళని లింగు అంది చిలుక.
చేసేదేమీ లేక సరే అన్నట్లు తల ఊపాడు లింగు. ఒక చిన్న మాట లింగు, పిల్లలు పెద్దలు మీరంతా ఊర్లోనే పతంగులు ఎగరేసుకోవచ్చు కదా, తోటల్లోకి కూడా వచ్చి ఎగరేస్తే మేము ఎలా బతకాలి చెప్పు అంది చిలుక. నిజమే, మాదే తప్పు అన్నాడు నిజాయితీగా లింగు. అలా అనకు, నువ్వు నా స్నేహితుడివి, నా ప్రాణాలు కాపాడావు. 2 రోజులు నా కోసం నిద్రాహారాలు మాని సేవ కూడా చేశావు. ఇంతకు మించి నువ్వు మాత్రం ఏం చేయగలవు అంది చిలుక వెళ్ళిపోతూ. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.